శ్రీమద్ రామాయణము బాలకాండ 34వ సర్గ. రఘురామ బ్రహ్మదత్తుడు వివాహం ముగించుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కుశనాభ మహారాజు తనకు పుత్ర సంతానం కలగాలని కోరుకుంటూ పుత్రకామేష్టి అనే యజ్ఞాన్ని చేశాడు. అప్పుడు పుత్రకామేష్టి యాగం జరుగుతుండగా బ్రహ్మదేవుని కుమారుడు మరియు అత్యంత ఉదారవంతుడైన కుశుడు కుశనాభ మహారాజుతో ఇలా అన్నాడు: ఓ కుమార, నీ వలనే అత్యంత ధర్మాత్ముడైన గాది అనే కుమారుడు నీకు జన్మిస్తాడు. అతని కారణంగా ఈ లోకమంతటా నీకు శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. ఓ రామ, కుశనాభ మహారాజుతో ఆ విధంగా చెప్పిన తరువాత కుశుడు ఆకాశ మార్గం ద్వారా శాశ్వతమైన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచిన తరువాత వివేకవంతుడైన కుశనాభ మహారాజుకు గాది అనే పేరు గల అత్యంత ధర్మాత్ముడైన కుమారుడు జన్మించాడు. ఓ రఘువంశ తిలక, అత్యంత ధర్మాత్ముడైన ఆ గాది మహారాజే నా తండ్రి. నేను కుశ మహారాజు వంశంలో జన్మించినందున నన్ను కౌశికుడు అని పిలుస్తారు. ఓ రాఘవ, ఉత్తమమైన ధర్మాలను ఆచరించే నా అక్కగారు సత్యవతి అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆమెను రుచిక మహర్షికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అత్యంత ఉదార స్వభావం కలిగిన నా సోదరి తన భర్తను అనుసరిస్తూ సశరీరంగా మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళింది. ఆపై పవిత్రమైన నది రూపం ధరించి కౌశికీ నదిగా ప్రవహించింది. మనుషులకు ఇహలోక సుఖాలను, పరలోక మోక్షాన్ని ప్రసాదించే నా సోదరి కౌశికి అత్యంత పవిత్రమైన జలాలతో, దివ్యమైన అందంతో హిమవత్ పర్వతాన్ని ఆశ్రయించి అక్కడ నుండి ప్రవహిస్తుంది. ఓ రఘువంశ తిలక, నా సోదరి కౌశికిపై ఉన్న ప్రేమతో అప్పటి నుండి నేను ఈ హిమవత్ పర్వతాల సమీపంలో ఎంతో సంతోషంగా నివసిస్తున్నాను. సత్యవతి అత్యంత పవిత్రమైనది, సత్యమునందు మరియు ధర్మమునందు దృఢంగా నిలబడేది. ఆమె పరమ పతివ్రత, పవిత్రురాలు మరియు నదులలో శ్రేష్టమైనది. ఆమె కౌశికీ నదిగా ప్రసిద్ధి చెందింది. రామ, తపస్సును ఆచరించడం కోసం నేను ఆమెను కౌశికీ నదిని విడిచి సిద్ధాశ్రమానికి వచ్చాను. ఇక్కడికి చేరుకున్నాక నీ పరాక్రమం వల్ల నా సంకల్పం నెరవేరింది. మహాబాహుడవైన ఓ రామ, నీవు అడిగినందువల్లనే నా పుట్టుక గురించి, నా వంశ చరిత్ర గురించి మరియు ఈ ప్రదేశం యొక్క చరిత్ర గురించి నీకు వివరించాను. ఓ కాకుత్స వంశ తిలక, నా కథలను చెప్పుకుంటూ ఉండగానే అర్ధరాత్రి దాటిపోయింది. ఇక నువ్వు నిద్రకు ఉపక్రమించు. నీకు శుభం కలుగుగాక. మన ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలుగకూడదు. ఓ రఘువంశ తిలక, చెట్లన్నీ నిశ్చలంగా ఉన్నాయి. పక్షులు మరియు జంతువులు ప్రశాంతంగా ఉన్నాయి. దిక్కులన్నీ చీకటితో నిండిపోయి ఉన్నాయి. సాయంకాలం మెల్లగా కనుమరుగైంది. ఆకాశమంతా నక్షత్రాలు మరియు గ్రహాలతో నిండిపోయింది. అవి ఆకాశానికి కళ్ళు అన్నట్లుగా కాంతి బిందువుల వలె మెరుస్తున్నాయి. ఓ ప్రభు, చల్లని కిరణాలు కలిగిన చంద్రుడు ఈ భూమిపై ఉన్న చీకటిని పోగొడుతూ లోకంలోని సమస్త ప్రాణుల మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తూ ఆకాశంలో పైకి వస్తున్నాడు. నిశాచర జీవులన్నీ అనగా యక్షులు, రాక్షసులు మరియు మనుష్య మాంసాన్ని భక్షించే భయంకరమైన పిశాచ గణాలు ఇక్కడ అటు ఇటు సంచరిస్తున్నాయి. ఈ విధంగా పలికిన తరువాత గొప్ప తపస్సు కలిగిన ఆ మహా తపస్వి విశ్వామిత్రుడు విశ్రమించాడు. అక్కడున్న మునులందరూ చాలా బాగా చెప్పారు అంటూ ఆయనను ప్రశంసించారు. ఇది కుశమహారాజు వంశం. ఇది ఎల్లప్పుడూ పూజింపదగినది, ధర్మం పట్ల అంకిత భావం కలిగినది, పురుషులలో శ్రేష్టమైనది మరియు బ్రహ్మదేవుని వలె గొప్పది. అత్యంత ప్రకాశవంతుడైన ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు బ్రహ్మదేవునితో సమానమైనారు. మీ వంశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్న ఈ కౌశికీ నది నదులన్నిటిలోనూ అత్యంత శ్రేష్టమైనది. ఈ విధంగా శ్రేష్ఠులైన మునులచే కొనియాడబడిన వాడై కౌశిక పుత్రుడైన ఆ మహాతేజస్వి విశ్వామిత్రుడు ప్రకాశించే సూర్యుడు అస్తమించినట్లుగా నిద్రకు ఉపక్రమించాడు. రామలక్ష్మణులిద్దరూ ఆశ్చర్యచకితులై ఆ మహాతపస్వి పట్ల అమితమైన గౌరవభావంతో నిద్రకు ఉపక్రమించారు. వాల్మీకి మహర్షి రచించిన మొట్టమొదటి మహాకావ్యం పవిత్రమైన రామాయణంలోని బాలకాండలో 34వ సర్గ ఇక్కడితో ముగిసినది.